ఆయన చెప్పింది అన్ని సరిపోయినాయి. బాగుంది, బాగా ఎలుగుతుంది. పోతున్నారు అందరూ. రైతులు ఎవరన్నా ఉన్నారా? ఎట్లా ఉంది? కేసీఆర్ దేవుడు రావాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి మంచిగా బోనస్ ఇస్తాడు. వన్ పొందలో పెట్టుకోను. రేవంత్ రెడ్డి ఇవ్వలేదా? ఆయన కేసీఆర్ ఇవ్వలేదా? ఈయన రేవంత్ రెడ్డి ఏమిస్తాడు? ఊసురులు తీసుకుంటా అండి సారు. ఊసురులు అత్తకి 2500, కోడలికి 2500, ఆడబిడ్డలకు కూటి, చదువుకున్న పిల్లలకు అన్ని ఇస్తున్నాడు. ఏది ఇచ్చిండు? ఏది వెలిగిచ్చిండు? ₹1,00,000 చెప్పకుండా కేసీఆర్ ఇస్తే కళ్యాణ లక్ష్మి 1,00,000 పాటుతో తులం బంగారం ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు? 11 సార్లు రైతు బంధు వేస్తే కనీసం ఒక మీటింగ్ కాదు, ఒక ఇది కూడా లేదు. పలాని డేట్ అంటే ఆ డేట్ కి పలాని వస్తుంది అంటే ఆ డబ్బులు అప్పటికి అకౌంట్ లో టింగ్ టింగ్ అని పడుతుంది. ఇప్పుడు ఇంకో నెల వస్తే ఇంకో 15 రోజులు అయితే అట్లా ఇస్తున్నారు. అందరూ మట్ట గుడిచి పోయినాం మొత్తం. ఇంత ముందు బుకారం జిల్లాలో మా మర్పేట మండలంకి వెళ్ళి ఏకదం ఉన్నది. ఇప్పుడు అడగంటి పోయినాయి, మొత్తం కిరణాలు పెడుతున్నారు. ముందు అయిపోయినాయి. ఊర్లో ఎట్లా ఉందన్న మొక్కజొన్నలు కానీ? రైతులు నమ్మిరబ్బా, రైతులు నమ్మిరు. రుణమాఫీ అవుతుంది, మనకు డబ్బులు అంటే 7,500 వస్తుంది, బోనస్ వస్తుంది, ఇది వస్తుంది అని మాట్లాడిర్రు. అవన్నీ మొత్తం 420 హామీలు అని ఇప్పుడు రైతులు అబోధిపోతున్నారు. మట్ట గుడిచి ఇదైపోయారు. ప్రజాపాలన అంటారు, దొంగ పాలన. ఇది ప్రజల పాలన అంట. ఎవరికి నష్టం, ఎవరికి లాభం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ఇంద్రమ్మ రాజ్యం అంటాడు కాదే. ఇప్పుడు వాళ్ళు 10-15 సంవత్సరాల కంచి వాళ్ళు వెనకబడిపోయిండ్రు కాబట్టి ఇప్పుడు అధికారాలు వచ్చి వాళ్ళు దోసుకునే పాలన. అది ప్రజాపాలన కాదు, కాంగ్రెస్ పార్టీ దోసుకునే పాలన. దానికోసమే వాళ్ళది, కానీ ప్రజాపాలన కాదు. మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో మా దగ్గర తట్టెడు మట్టి పోసిన దాఖలు లేవు. మంచిగా చేస్తుందా మీ మేడం? ఏడా ఉన్నది, పోయి అమెరికాలో ఉన్నది. ఇప్పుడు నెల రోజులు అవుతుంది. ఇది ఎప్పుడు దచ్చే ఉన్న బత్తే ఉన్నది. మా దగ్గర ఇది ఒక ₹10 తట్టెడు మట్టి పోసిన దిక్కు లేదు. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొడతాడు, మంచిగా చేస్తాడు, మంచి పని చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చెప్తే 10 కోట్లు పెరిగిపోయినాయి. వీడు 2 ఏళ్ళనే 10 కోట్ల అప్పులు చేసిండు. దేనికి చేసిండు? ఎవరిని పెట్టిండు? ఏ రైతు పెట్టిండు? ఏ రైతు పెట్టిండా? ఏ రైతు మంచిగా బోనస్ ఇస్తున్నా, 6 గ్యారంటీలు ఇస్తున్నా అని చెప్పి మొదటి గ్యారంటీ పింఛన్ ఇస్తే 4,500 అన్నాడు. చేతిలో పెట్టిండు, చేతిలో పెట్టిండు. మంచిగా ఉందా మరి పరిపాలన కాదు. వాడు ఇల్లు కూడా కొట్టి ఇప్పుడు ఈడ వస్తే ఖచ్చితంగా పరగజీడు. ఇవి మీటింగ్ ఏ రైతు బంధు ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎవరికి చెప్ప అంకుల్. ఎవరు దొంగ? ఎవరు? రేవంత్ రెడ్డి దొంగ. ఎందుకు తుల బంగారం ₹1,00,000 అన్నాడు. ఇచ్చిండా? తుల బంగారం ఇచ్చిండా? జుట్టుకి 20,000 అన్నాడు. ఇచ్చిండా? బస్ ఫీరీ ఎవరు పెట్టారు నీకు? దేనికి పెట్టినారు? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు 1,50,000 2 లక్షలు జాబ్ చేసే వాళ్ళు బాస్ ఎక్కుతారు, పోతారు, వస్తారు. ఇక్కడ తొర్రూరు పోయి బడి చెప్పి వస్తారు. వాళ్ళకే ఫ్రీ చేసినావు. పేదలు ఏమన్నా బస్ ఎక్కి వస్తారా? మంచి లేరా ఇక్కడ? పేద ప్రజలకు ఏం బాగా చేయను, ఏం బాగుంటారు ఆయన వల్ల? ఒక రైతులకు టైంకు రైతు గోసలు పడుతున్నారు. మక్కలు, ధాన్యాలు ఎక్కడెక్కడ తడిసి ముద్ద అయిపోతున్నాయి సార్. నర్సంపేట మార్కెట్లో డైరెక్ట్ కొనమని చెప్పేసి దొంతిమాధవరెడ్డి ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే డైరెక్ట్ మేము కొనమని చెప్పేసి ఆయన చైర్మన్ ఉన్నాడు చూసినావా? నర్సంపేట చైర్మన్ బాలయ్య సీను డైరెక్ట్ చెప్పేసాడు, మేము కొనం ఇక్కడ మార్కెట్లో మక్కలు కొనం అని చెప్పేసాడు. ఇవాళ ఈ కేసీఆర్ మీటింగ్ అక్కడ ఏంటి మన ఆర్ట్స్ కాలేజీలో పెడితే క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టేసిండు. ఎందుకు ఇది అవసరం? ఆయనకు రేవంత్ రెడ్డికి ఆయన చేసే పాలన ఆయన చేసుకొని, ఈయన చేసే పాలన నేను చేసిన 10 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు చేసుకొని, కానీ ఇట్లాంటి చేసే రాజకీయాలు కరెక్ట్ కాదు. నర్సంపేటలో మక్కల కొనుగోలు అయితే గౌరవం, అసలు మేము కొనం అని చెప్పి చెప్తారు డైరెక్ట్. ఎవరు చెప్పారు అట్లా? దొంతిమాధవరెడ్డి ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనతోటి అనిపించిండు. ఇక్కడ పాలయ్య సీను చైర్మన్, మార్కెట్ చైర్మన్, మేము కొనం అని చెప్పేసిండు డైరెక్ట్. అనుకున్నారా ఇట్లా
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లా ఏ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని చెప్పేసి అంత ఆగం చేసిరు ఏదో 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు అని చెప్పేసి చేసిరు కానీ 10 సంవత్సరాల పాలన చేసిండు అని చెప్పేసి మళ్ళీ ఈయనకు ఇవ్వాలని చెప్పేసి అని ఇచ్చిరు కావచ్చు కానీ అది అంతా వేస్ట్ రాజకీయం. ఇది కరెక్ట్ కాదు. ఆయన చేసే పాలన కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి చేసే పాలన కరెక్ట్ కాదు. మంచిగా చేయమని చెప్పేసి చేసుకొని ఆయన కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. కేసీఆర్ చేసుకొని పరిపాలన ఆయన చేసే పరిపాలన ఈయన కూడా ఒక 5 సంవత్సరాలు చేసుకుంటాడు మంచిగానే చేసుకొని. కానీ ఇలాంటి పరిపాలన చేసుడు ఇలాంటిది రాజకీయం కరెక్ట్ కాదు. ఇది రైతులను ముంచుడు ఇదంతా రైతులను ఆగం చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. రైతులను ఆగం చేస్తే ఒడ్లు కొనం అంటాడు, మక్కలు కొనం అంటాడు. ఇదంతా ఆగం. ఇట్లా కొనకపోతే ఎట్లా మరి? కొనకపోతే మరి చేసేది ఉన్నాయి. ఎవరు తక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఇక మిల్లర్లు వాళ్ళు దళారులు ఉంటారు చూసినావా, వాళ్ళకు మళ్ళీ తక్కువ రేటుకి అమ్ముకోవాలి. ఇక తక్కువ రేటుకు గవర్నమెంట్ 2310 రూపాయలు 2320 రూపాయలు కదా 2000కే ఉంటాడు వాడు. ఇక మిల్లోడు ఇక అంతే. ఇక తక్కువ రేటుగా అమ్ముకోవాల్సి వస్తుంది.